సత్యధర్మదర్శనం ప్రేక్షకులకి శుభస్వాగతం. కార్యసిద్ధికి రామాయణం. వాయుపురాణంలోని ఉమా సంహితలో వివిధ కార్యాలు సిద్ధించడానికి రామాయణంలోని ఏ ఏ ఘట్టాలు పారాయణ చేయాలో వివరంగా ఉంది. ధర్మకార్యాలు సిద్ధించడానికి అయోధ్యాకాండలోని 21 నుంచి 25 వరకు సర్గలున్నాయి. ధనలాభం కలగడానికి అయోధ్యాకాండలోని 32వ సర్గ, వివాహం జరగడానికి బాలకాండలోని 73వ సర్గ, మోక్షప్రాప్తికి అరణ్యకాండలోని 35, 66, 67, 68 సర్గలు, సకల వివిధ రోగశాంతికి యుద్ధకాండలోని 59వ సర్గ, భూత పిశాచ బాధ నివృత్తికి సుందరకాండలోని 3వ సర్గ, చిత్తభ్రమ తొలగడానికి సుందరాకాండలోని 13వ సర్గ, దారిద్ర నివృత్తికి సుందరాకాండలోని 15వ సర్గ, సకల దుఃఖ నివృత్తికి యుద్ధకాండలోని 116వ సర్గ, ఆపద నివారణకు యుద్ధకాండలోని 18, 19 సర్గలు, బంధువు స్వస్థానం చేరుకోవడానికి సుందరకాండలోని 36వ సర్గ, దుస్వప్న దోష నివారణకు సుందరకాండలోని 27వ సర్గ, శ్రీరామాపచార దోష శాంతికి సుందరకాండలోని 38వ సర్గ, సకల సౌఖ్య ప్రాప్తికి యుద్ధకాండలోని 131వ సర్గ, పుత్ర సంతాన ప్రాప్తికి బాలకాండలోని 15, 16 సర్గలు, సుఖప్రసవానికి బాలకాండలోని 18వ సర్గ, కారాగృహ భయనివృత్తికి యుద్ధకాండలోని 117వ సర్గ, సంతానానికి సద్బుద్ధి కలగడానికి అయోధ్యాకాండలో 1, 2 సర్గలు, సకలాభిష్ట సిద్ధికి కార్యసిద్ధికి బాలకాండలోని 75, 76 సర్గలు, రాజద్వారమున సర్వానుకూలతకు అయోధ్యాకాండలోని 100వ సర్గను చదువుతారు.